టార్గెట్ పెట్టుకుంటారు తప్ప 17 రాకూడదని ఎవరు అనుకుంటారు? రైట్ సార్. ఇక తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధికి అవకాశం ఇస్తారనే ప్రచారం జరుగుతోంది సార్. కేసీఆర్ కేటీఆర్ని చేయలేకపోయారు, చంద్రబాబు లోకేష్ని కూడా చేయలేకపోయారు. సో వీరి అనుభవాల నుంచి స్టాలిన్ ముందస్తుగానే జాగ్రత్త పడుతున్నారా అంటే కేటీఆర్ మీరు అన్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ చేశాడు. అన్డిక్లేర్డ్ డిప్యూటీ సీఎం, డిక్లేర్డ్ డిప్యూటీ సీఎం ఎవరున్నా మొదటి టైంలో ఇద్దరిని చేశారు డిప్యూటీ సీఎం, మహమూద్ అలీ, రాజయ్య. తర్వాత రాజయ్యని మార్చినాక కడియం శ్రీహరి చేశారు. రెండో టర్మ్లో ఆ డిప్యూటీ సీఎం కూడా ఇవ్వలేదు. అందువల్ల కేటీఆర్నే చేస్తే ఫ్యామిలీ రూల్ అన్న ప్రతిపక్షాల విమర్శ బలపడుతుంది. ఆ డైనాస్టిక్ పాలిటిక్స్, వారసత్వ రాజకీయాలన్న విమర్శ, దాంతోపాటు పార్టీలో ఉన్న అంతర్గత పోటీ, కేటీఆర్, హరీష్, ఈ పోటీ కూడా ఉంది కనుక సో ఆ ఇండికేషన్ ఇవ్వడానికి బహుశా కేసీఆర్ వెనుకాడి ఉంటాడు. కానీ అప్రకటితంగా ఆ ఇండికేషన్ అందరికీ తెలుసు. ఈ యాక్టెడ్ ఆల్మోస్ట్ లైక్ అన్ యాక్టింగ్ చీఫ్ మినిస్టర్. అంటే కేసీఆర్ లేనప్పుడైనా, ఈవెన్ కేసీఆర్ విదేశాల్లో ఉన్నప్పుడైనా, ఇతర ఢిల్లీలో ఉన్నప్పుడైనా, లేదా కేసీఆర్ స్టేట్లో ఉన్నప్పుడు కూడా చాలా క్లియర్గా కేటీఆర్ యాక్టెడ్ యాజ్ ఎ మోస్ట్ డిఫాక్టో డిప్యూటీ సీఎం. సో కానీ చేయలేకపోయాడు. కారణం ఇంతమంది చెప్పిన రీజన్స్ వల్ల. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు నారా లోకేష్ అప్పటికి అసలు ఇంకా పూర్తి స్థాయిలో ఎమర్జ్ కాలేదు. ఈవెన్ కేటీఆర్ స్థాయిలో కూడా లాంచ్ కాలేదు. ఆయన ఎమ్మెల్యేగా కూడా మీకు కానప్పుడు ఎమ్మెల్సీగా చేసి ఆయనను మంత్రికి చేయగలిగారు. అందువల్ల అదే ఒక రకంగా ఎలక్షన్ కాదు, ఆయన ఏం ప్రత్యక్ష ఎన్నికల ద్వారా రాలే. సో అందువల్ల లోకేష్ ఎవాల్వే కాలేదు. అప్పటికి లోకేష్ను ఎవాల్వ్ చేయించే పనిలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అందువల్ల ఇక డిప్యూటీ సీఎంకు స్కోపే లేదు అక్కడ. ఇక వీరి అనుభవాలే కాదు, దేశంలో మీరు అనేక కుటుంబాల్లో ఇలా వారసత్వంగా ఇచ్చారు. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తలుచుకుంటే అద్భుతమైన అవకాశం 2009లో ఉండే. ఎందుకో మరి సోనియా గాంధీ తలుచుకోలేదా, రాహుల్ గాంధీ ఆసక్తి చూపలేదు అన్నారు. రీజన్స్ మనకు తెలియదు. కానీ 2009 ఎన్నికల తర్వాత చేసుకోవాల్సిన అవకాశం ఉండే. అయితే యూపీఏ కనుక మిత్రపక్షాల నుంచి ఎలా వస్తుంది అనే అంచనా ఉండొచ్చు, అనుమానం ఉండొచ్చు. మరీ ముఖ్యంగా 2012-13కి వచ్చే వరకు మన్మోహన్ సింగ్ ప్రభుత్వం పైన తీవ్రమైన వ్యతిరేకత, పాలసీ పెరాలసిస్ అనేవాళ్ళు. అంటే ఎకానమీ దెబ్బతిన్నది, అనేక అవినీతి కుంభకోణాలు, ఇవన్నీ కూడా వచ్చాయి. సో ఆ సమయంలో కనుక మన్మోహన్ సింగ్ రిప్లేస్ చేసి రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్ చేసి ఎన్నికలకు పోయి ఉంటే గెలవడము ఓడడం తర్వాత సంగతి. ఓడిపోయిన రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచరు ఇప్పటికన్నా అనేక రేట్లు ఎక్కువ ఉండేది. ఎందుకంటే మాజీ ప్రధాని రాహుల్ గాంధీ అని, అది ఇవాళ కాంగ్రెస్కు బ్రహ్మాండంగా ఉపయోగపడేది. లేదు ఇంత కష్టపడి రాహుల్ గాంధీని లేపాల్సిన అవసరం ఉండేది కాదు, భారత్ జోడోలు వీటన్నిటి కలిపి. అందువల్ల ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ 2014 ముందు, ముఖ్యంగా 2009 ఎన్నికల తర్వాత కోల్పోయింది. సో ఇలా ఒక్కొక్కరు ఉదాహరణ మనం తీసుకుంటే, ఇప్పుడు మీకు ఒరిస్సా ఉంది. బిజు పట్నాయక్ కొడుకైన నవీన్ పట్నాయక్ సీఎం అయినా, బిజు పట్నాయక్ ఆయన సీఎం చేయలే, ఒరిస్సా ప్రజలు చేశారు. రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా, రాజశేఖర రెడ్డి ప్రత్యక్షంగా చేయలే, ఆ రకంగా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి సీఎం కావడానికి ఆయన మరణానంతర సానుభూతి ద్వారా ఉపయోగపడ్డాడు. కానీ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటి, కేవలం ఓ పార్లమెంట్ సభ్యుడు మాత్రమే, ఈవెన్ మంత్రి కూడా కాదు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఒక రకంగా పాక్షికంగా తండ్రి మరణం వల్ల ఏర్పడిన సానుభూతి, దాంతోపాటు ప్రజలు ఎన్నుకోవడం వల్ల ముఖ్యమంత్రి అయ్యాడు. ఈవెన్ 2014లో కూడా కాలే కదా, 2019లో క్లియర్గా జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఎన్నుకోవడం వల్ల కాగలిగాడు. సో అలాగే మీకు కొంతమంది తాము యాక్టివ్గా ఉండగానే తమ కొడుకులను సీఎంలు చేశారు. ఆ కోవలో మీకు ఫరూక్ అబ్దుల్లా తన కొడుకు ఉమర్ అబ్దుల్లాను సీఎం చేశాడు. దేవగౌడ తన కొడుకు కుమారస్వామిని సీఎం చేశాడు. ఆయన పీఎం కావడం వల్ల కూడా ఆయనకు అడ్వాంటేజ్ వచ్చింది, ఎందుకంటే మళ్ళీ సీఎం అవుతే బాగుండదు కదా అని. అలాగే ములాయం సింగ్ యాదవ్ తాను బతికుండగానే కొడుకును సీఎం చేసుకోగలిగాడు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధంగా ఉంది. లాలు జైల్లో ఉండడం వల్ల తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇప్పుడు రేపు మాపో ముఖ్యమంత్రి కూడా అవుతాడని అంటున్నారు.
ఇలా ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క రకమైన కారణాల రీత్యా ఈ ట్రెండ్ కనబడేది. అందువల్ల ఇవన్నిటి సారాంశం ఏంటంటే తాను అంటే మేక్ ద హే వైల్ ద సన్ షైన్స్ అంటారు. సో ఇల్లు చక్కబెట్టుకోవాలి, నీ వెలుతురు ఉండగానే, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. అధికారం ఉన్నప్పుడే ఎవాల్వ్ చేసుకోవాలి తప్ప అధికారం పోయాక నీవు నిలబెట్టాలంటే చాలా చాలా కష్టపడుతుంది. ఇప్పుడు కేటీఆర్ని సీఎం చేసి ఉంటే కేసీఆర్ 2021లోనూ 2022లోనూ కొంతేవరన్నా గులిగేవారు కావచ్చు, అలిగేవారు కావచ్చు, కానీ ఏం అయ్యేదైతే ఏమి ఉండేది కాదు. కేసీఆర్కి ఆ రకమైన పట్టుండే, 100కు పైగా ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ ఆ అలగడం గులగడం వల్ల ప్రజల్లో ఏమైనా ఇబ్బంది పడుతుందా నెక్స్ట్ ఎలక్షన్లో అని కేసీఆర్ వెనుకాడాడు. కానీ ఇలా రిజల్ట్ ఉంటుంది అనుకుంటే ఇప్పుడు చేసేవాడేమో, ఎలాగో ఓడిపోయాం కనుక. సో అందువల్ల ఇవాళ మళ్ళీ సీఎం కావాలంటే కేటీఆర్ చాలా కొట్లాడాల్సి ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది. అందువల్ల ఆ రోజు డిఫైనింగ్ మూమెంట్ అంటారు, ఆ డిఫైనింగ్ మూమెంట్లో డిసిషన్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ అవుతుంటారు. అందుకే బహుశా స్టాలిన్ తాను బలంగా ఉన్న సమయంలో, రాజకీయంగా బలంగా ఉన్న సమయంలోనే కొడుకును అన్డిస్ప్యూటెడ్ లీడర్గా అంటే డిప్యూటీ సీఎం చేయడం ద్వారా ఇండికేషన్ ఏంటి, బహుశా నెక్స్ట్ ఎన్నికలకి ఆయన ఈవెన్ సీఎం కూడా చేస్తారేమో. స్టాలిన్ జాతీయ రాజకీయాలకు కూడా వెళ్ళి, ఎందుకంటే ఆయన ఈ మధ్య జాతీయ స్థాయి సమావేశాలు, ప్రతిపక్షాల ఐక్యతా సమావేశాలు, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ కూడా నడుపుతున్నాడు. పరాప్స్ కరుణానిధి ఏనాడా పనిచేయలేదు, కానీ స్టాలిన్ చేస్తాడేమో. రైట్ సార్. ఇక ఏపీలో అసెంబ్లీ ఎన్నికల